ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మనకి ఈరోజు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో ఫార్మ్స్ అనే ఆప్షన్లో కొంత డేటా అయితే ఉందన్నమాట. పైన కూడా ఎటువంటి మనకి అప్డేట్ కూడా లేదు. ఇక్కడ ఒక డిస్ప్లే చేస్తారన్నమాట స్క్రోలింగ్ చేస్తా. అదే మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిందనుకోండి ఏ విధంగా వెబ్సైట్లో ఉంటుంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఒక డెమో రూపంలో చూపిస్తాను. ఒకసారి క్లియర్ కట్గా చూడండి. మనకి మెయిన్గా సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి వెబ్సైట్లో ఒక పాపప్ అయితే డిస్ప్లే చేస్తారన్నమాట. పైన న్యూ అని చెప్పి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఫార్మ్స్ అనే ఆప్షన్లో ఈ విధంగా డిస్ప్లే చేస్తారు డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అని. మెయిన్గా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 6 తర్వాత ఏ టైంలో అయినా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు అందరూ ఈవినింగ్ 6 తర్వాత నుండి వెబ్సైట్ని అయితే చూస్తుండండి. మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. నేను అందుకే చెప్తున్నా, ఏ క్షణం వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే వీడియో అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే సబ్మిట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మన అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మన కాలేజ్ సంబంధించి ఏ కాలేజీలో వచ్చింది, అది ఎక్కడుంది, అండ్ అలాగే ట్యూషన్ ఫీ ఎంత, మనకి ఏ బ్రాంచ్లో వచ్చింది, మనకి ఈ విధంగా టోటల్ డీటెయిల్స్ అయితే వాళ్ళైతే డిస్ప్లే చేస్తారన్నమాట. క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ విధంగా మనకి ఒక కాపీ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మనకి సీట్ అయితే వచ్చినట్టు అన్నమాట. మెయిన్గా డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనకి ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలాగా మీరు ఒకసారికి ఫస్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసుకోండి. మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇలా సింపుల్ పద్ధతిలో మీ సీట్ అలాట్మెంట్ని తెలుసుకోవచ్చన్నమాట. మీకు ఏ కాలేజ్ వచ్చిందో, సీట్ వచ్చిందో రాలేదో అని ఈ విధంగా తెలుసుకోవచ్చు. మనకి మెసేజ్ కూడా కొంచెం లేట్గా అయితే వస్తుందన్నమాట. మనకి వెబ్సైట్లో ఫాస్ట్గా ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.